ఇలా మొత్తం బ్లౌజ్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ని చూద్దాం. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ పీస్ మొత్తం చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని కూడా మొత్తం చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇకపోతే ఈ హ్యాండ్స్ మాత్రం ఫస్ట్ చివరన ఒక కుట్టు వేసిన తర్వాత లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి ఆ తర్వాత చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ పీసులు హ్యాండ్స్ పీసుల్ని మొత్తం అన్ని లైనింగ్ బ్లౌజ్ పీసుల్ని కలిపేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్ బ్యాక్ బెల్ట్ని వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్ బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం ఇక్కడ టక్స్లు పెట్టుకున్నాం కదా, ఈ 2 టక్స్ల్ని కలిపేసి డాట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా 2 డాట్స్ వేసేసి హుక్స్లు కాజాల్ బెల్ట్ వేసుకోవాలి. ఒకవైపున హుక్స్లు బెల్ట్ రెండో వైపున కాజాల్ బెల్ట్ వేసేసుకొని నార్మల్గా మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే బ్యాక్ బెల్ట్ వేస్తామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో మనకి సింగిల్ డాట్ బ్లౌజే కాబట్టి ఇలా ఒక డాట్ వేసేసి హుక్స్లు కాజాల్ బెల్ట్ వేసిన తర్వాత ఈ చివరి వైపున బెల్ట్ని స్టిచ్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ పీసు, ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. మన ఈ వీడియోస్లో గివ్ అవే రన్ అవుతుంది కదా, గివ్ అవేలో ఈరోజు వచ్చేసి మనకి డే 7 క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ ఏంటంటే మన ముద్ర వీడియోస్లో ఈ మధ్య కాలంలో 3rd యానివర్సరీ సందర్భంగా ముద్ర ఫ్యామిలీ అనుభవాలు అని చెప్పి ఒక వీడియో పెట్టాం. ఆ వీడియోలో ఎంతమంది వారి అనుభవాల్ని వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు అంటే మొత్తం ఒక వీడియోలో ఎంతమంది వాళ్ళ అనుభవాల్ని మొత్తం వీడియోస్ రూపంలో ఒక్కొక్కళ్ళు అంటే ఎంతమంది వారి అనుభవాల్ని వీడియోస్ రూపంలో షేర్ చేసుకున్నారు అనేది కామెంట్స్లో పెట్టేసేయండి, నంబర్ ఎంత అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ షోల్డర్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ బ్యాక్ పార్ట్ పీస్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్కి ఈ నెక్ దగ్గర వరకు డిజైన్ వేద్దాం అనుకున్నాం కదా, డిజైన్ కోసం ఇలా ట్రయాంగిల్ షేప్లో కొన్ని పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసిన తర్వాత మరలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇలా వచ్చేస్తుంది పీస్. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరన కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కాజాల బెల్ట్ వైపున కాజాల బెల్ట్ వదిలిపెట్టి ఇక్కడి నుండి ఈ పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎన్ని పీసులు పడితే అన్ని పీసులు 4 లేదంటే 5 పడతాయి సుమారుగా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర వరకు. ఇలా ఇటువైపున వచ్చేసి మనకి ఈ హుక్స్ల బెల్ట్ వైపున ఈ చివరి నుండి ఈ పీసుల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ నెక్కి ఫ్రంట్ నెక్ మాత్రమే ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ సమోసాన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ దగ్గర వరకు ఈ పీసుల్ని జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్కి నెక్ పీస్ని జాయిన్ చేసుకుంటాం కదా, 1.5 ఇంచు ఉండేలా ఒక క్రాస్ పీస్ని తీసుకొని క్రాస్ పీస్ని ఈ నెక్కి చివరన చుట్టూ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని మరలా లోపలికి ఫోల్డ్ చేసి మరలా ఇంకొక కుట్టు వేసుకోవాలి. నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో హెమ్మింగ్ చేయడానికి వీలుగా అలానే ఈ నెక్ చుట్టూ క్రాస్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర వరకు చుట్టూ లైనింగ్ పీస్తో ఇలా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి మనం మొత్తం ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసినప్పుడు ఈ నెక్ దగ్గర ఇలా పైకి వచ్చేస్తుంది. మనకి డిజైన్ మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడటానికి చాలా బాగుంటుంది. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక మనం ముందుగానే జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ని వచ్చేసి 2 వైపులా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకొని ఒకేసారి మనం లూజుల్ని చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా హ్యాండ్స్ జాయిన్ చేసేసి ఒకసారి లూజుల్ని చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకుంటే మనకి మొత్తం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ పెట్టుకొని బ్యాక్ పార్ట్లో వచ్చేసి నార్మల్గా డీప్ నెక్ లానే పెట్టుకుంటాము. ఇది వచ్చేసి ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసాం కదా, అంటే చాలామంది అనుకుంటుంటారు ప్లెయిన్ బ్లౌజ్కి ఏమైనా డిజైన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. అలా ప్లెయిన్ బ్లౌజ్కి డిజైన్ పెట్టుకోవాలి అనుకున్నా సరే ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు, చాలా అంటే చాలా స్టైల్గా ఉంటుంది చూడడానికి. ఇలా చాలా అంటే చాలా సింపుల్గానే మనం ఈ బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ పార్ట్లో డీప్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ వస్తుంది. ఈ బోట్ నెక్ దగ్గర చిన్న ఇలా ట్రయాంగిల్ షేప్లో డిజైన్ చూడటానికి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ వేసుకుంటే చాలా స్టైల్గా ఉంటుంది. ఈ మోడల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.